684 కోట్ల మందు తాగేశారు. తాగిస్తే తాగుతారు ఎట్లాగో. ఇవాళ చాలా వరకు చాలా రాష్ట్రాల్లో ఆదాయం కోసం మద్యం మీద ఆధారపడుతున్నాయి ప్రభుత్వాలు. దురదృష్టకరమైన పరిస్థితి. అయినా ఎవరు ఏం చేయలేని స్థితి. మద్యం ఏరులై పారుతుండడం చూస్తున్నాం మనం ప్రతి చోట. ఇక ఇంకో పత్రిక దగ్గరికి వస్తే వెలుగు తీసుకున్నట్టయితే, షబాష్ పోలీస్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఫ్రీగా న్యూ ఇయర్ వేడుకలు జరిగినాయి. ఒక శుభవార్త, మంచిదే. ఎందుకంటే మామూలుగా న్యూ ఇయర్ వేడుకల్లో వెళ్ళి 31వ తేదీ రాత్రి తాగి ప్రమాదాలు చేసుకునే సంఘటనలు మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం. మనం దీపావళి అప్పుడు ఎట్లయితే బాణాసంచా కాల్చి కళ్ళకు గాయాలై ఆసుపత్రిలో పాలవడం ఎట్లా చూస్తామో, న్యూ ఇయర్ వేడుకల్లో కూడా తాగిన తర్వాత డ్రైవింగ్ చేసి ప్రమాదాలు చేసుకున్న వాళ్ళు న్యూ ఇయర్ కిక్ 1694 కోట్లు. ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. తాగిస్తే తాగుతారు. దీన్ని ప్రొహిబిటివ్ చేయాలి. జనాలకు ఎక్కువ అందుబాటులో లేకుండా, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో రావడం కష్టంగా ఉండే విధంగా మద్యం పాలసీలు ఉండాలి ప్రభుత్వాలవి. కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి, కానీ ఈ ప్రయత్నాలు విఫలం అవుతూ ఉన్నాయి. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనం చూసినాం, మనం ఎక్స్పీరియన్స్ చేసినాం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సంపూర్ణ మద్య నిషేధం తీసుకొచ్చినాడు ఆయన. 1994లో ఆయన ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఇదే మాట చెప్పి వెళ్ళినాడు, నేను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తానని చెప్పినాడు. అధికారంలోకి రాగానే ఆయన సంపూర్ణ మద్య నిషేధం విధించినాడు. కానీ అది 2 సంవత్సరాలు కూడా ఉండలేదు. ఆ తర్వాత కొద్ది మాసాలకే ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న తర్వాత మద్య నిషేధాన్ని ఎత్తివేసిన విషయం మనకు తెలిసే. గుజరాత్ మహాత్ముడు పుట్టిన రాష్ట్రం. గుజరాత్లో ఇప్పటికీ అధికారికంగా మద్య నిషేధం అయితే ఉంది, కానీ ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించే పరిస్థితి ఉన్నది. బీహార్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో నితీష్ కుమార్ మద్య నిషేధాన్ని విధించినాడు ఆయన. అయితే అక్కడ కూడా ఇవాళ మనం వెళ్ళి చూసినట్టయితే ఎక్కడెక్కడైతే గతంలో అమెరికా లాంటి దేశంలో కూడా ఇట్లాంటి ప్రయత్నం జరిగింది. ఒక ఎక్స్పెరిమెంట్ ప్రయోగం జరిగింది, కానీ అది విఫలమై ఎత్తేయాల్సి వచ్చింది. ఒక రాష్ట్రం మద్య నిషేధాన్ని విధిస్తే దాని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా మద్యం వ్యాపారం పెరిగిపోతుంది. అక్కడి నుంచి మద్యం అక్రమంగా రవాణా అవుతుంది రాష్ట్రానికి. దానితో మాఫియాలు పెరుగుతూ ఉంటాయి, మద్యం మాఫియా పెరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి చాలా సమస్యలు ఉంటాయి మద్య నిషేధంలో. అయితే మద్యాన్ని ప్రొహిబిటివ్ ఎట్లా చేయాలి, అందుబాటులో లేకుండా ఎట్లా చేయాలి ప్రజలకు, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు, ఎవరైతే రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఉంటారో, ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని కుటుంబాలని సాగుతూ ఉంటారో, అట్లాంటి వాళ్ళ విషయంలో ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దురదృష్టం, ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా మద్యం ఆదాయం మీద ఆధారపడక తప్పని పరిస్థితి అయితే ఉంది.